హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తోరణం కడతారా? లేదంటే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. ఎందుకంటే మన పెద్దలు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ సాంప్రదాయం వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం ఉంది. అలాగే ఒక ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది. ఇంటి ముందు తోరణం కట్టడం వల్ల దరిద్రం పోతుందా? నెగిటివ్ ఎనర్జీ బయట ఆగిపోతుందా? ఇవాళ ఈ వీడియోలో పూర్తి నిజం తెలుసుకుందాం. మన భారతీయ సంస్కృతిలో ఇంటి గుమ్మానికి ఆకులతో అలంకరించడం చాలా పురాతన సాంప్రదాయం. దీనినే తోరణం అంటారు. ప్రత్యేకంగా మామిడి ఆకులు, వేప ఆకులు, కొబ్బరి ఆకులతో తయారు చేస్తారు. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు, పూజలు, వ్రతాలు ఏ మంచి పని జరిగినా ముందుగా గుమ్మానికి తోరణం కడతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే గుమ్మం అనేది ఇంటికి వచ్చే శక్తులకి ప్రధాన ద్వారం అని మన పెద్దలు నమ్మేవారు. పురాణాల ప్రకారం దేవతలు శుభ్రత మరియు పవిత్రత ఉన్న చోటే నివసిస్తారని చెబుతారు. మామిడి ఆకులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వాటిలో సానుకూల శక్తి ఉంటుందని నమ్మకం. ఇంటి ముందు తోరణం కడితే దృష్టి దోషం తగ్గుతుంది, నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది, లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది, ఇంట్లో శుభం పెరుగుతుంది. అందుకే పండుగ రోజుల్లో ప్రతి ఇంటికి తోరణం కడతారు. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఇవి నిజంగా పనిచేస్తాయా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన సాంప్రదాయాల వెనుక సైన్స్ కూడా ఉంది. మామిడి మరియు వేప ఆకుల్లో గాలి శుద్ధి చేసే గుణాలు ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలను తగ్గించే లక్షణాలు కూడా ఉంటాయి. ఇంటి దగ్గర ఫ్రెష్ ఎనర్జీ కలిగిస్తాయి. పాతకాలంలో ఇళ్లకు గాలి ఎక్కువగా వచ్చేది. అప్పుడు ఈ ఆకులు సహజ ఎయిర్ ప్యూరిఫైయర్లా పనిచేసేవి. అందుకే పెద్దలు తప్పనిసరిగా తోరణం కట్టేవారు. వాస్తు శాస్త్రంలో కూడా తోరణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి ప్రధాన ద్వారం, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించే స్థలం, కుటుంబ అదృష్టానికి కూడా కేంద్రంగా ఉండేది. అందుకే తాజా ఆకులతో తోరణం కడితే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని నమ్మకం, కుటుంబ కలహాలు కూడా తగ్గుముఖం పడతాయి. కొంతమంది ప్రతి శుక్రవారం కొత్త తోరణం కడతారు. ఈ రోజుల్లో తోరణం తప్పనిసరిగా కడితే మంచిదని అంటారు. ఉగాది, దీపావళి, సంక్రాంతి, వరలక్ష్మి వ్రతం, దసరా, పెళ్లిళ్ళు, గృహప్రవేశం ఇవి శుభశక్తులను ఆహ్వానించే రోజులు. తోరణం ఎలా కట్టాలి? చాలా మంది చేసే పొరపాట్లు ఏమిటంటే ఎండిపోయిన ఆకులు వాడడం, పాత తోరణం చాలా రోజులు ఉంచడం, ప్లాస్టిక్ ఆకులు మాత్రమే వాడడం. సరైన విధానం తాజా ఆకులు వాడాలి, శుభ్రంగా కట్టాలి, పండుగ తర్వాత మారుస్తూ ఉండాలి. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు భూమిపైకి వచ్చినప్పుడు మామిడి ఆకులతో అలంకరించిన ఇళ్లలోనే ప్రవహించేవారట. ఎందుకంటే అవి పవిత్రతకు గుర్తు. అప్పటి నుండి శుభకార్యం ముందు తోరణం అనే సాంప్రదాయం ప్రారంభమైందని పూర్వీకులు చెబుతూ ఉండేవారు. మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుంది. మనం మోడర్న్ అవుతున్న కొద్దీ ఇలాంటి విలువైన సాంప్రదాయాలను మర్చిపోతున్నాం. కానీ మన సంస్కృతి మన బలం. ఒక చిన్న తోరణం కూడా మన ఇంటి ఆనందాన్ని, పాజిటివ్ ఎనర్జీని, సాంప్రదాయాన్ని తీసుకొస్తుంది. మీ ఇంట్లో ఇంకా తోరణం కడతారా? కామెంట్లో పెట్టండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.